శ్రీ మహాగణాధిపతయే నమః. ఏప్రిల్ 12వ తేదీ శనివారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కి మీ సపోర్ట్ ని అందించండి. వారి జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏప్రిల్ 12వ తేదీ శనివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు చక్కటి దైవానుగ్రహం ఉంటుందండి. దైవ బలంతో ప్రతి పనిలోనూ కూడా ముందంజలో ఉండగలుగుతారు. మీరు ఏ పని చేస్తున్నా కూడా ఆ పనిలో రాణింపు అనే దాన్ని చూడగలుగుతారండి. కాసింత పని భారం ఒత్తిడి అనేవి కూడా తక్కువగా ఉంటాయి. మీరు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలను పొందే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. అంటే అందరి మధ్యలోనూ కూడా చక్కటి స్నేహపూర్వకమైన వాతావరణం ఉండటం కానీ, మీరు ఏ పని చేస్తున్నా ఆ పనిలో చక్కగా రాణించే అవకాశాలు మీ చేతికి రావటం కానీ, డబ్బు పరమైన లావాదేవీలన్నీ మీకు అనుకూలంగా ఉండటం కానీ, గతంలో తాలూకా లావాదేవీలను ఈరోజు జరుపుకోవడం కానీ, ఇట్లా మీకు అన్నీ కూడా కలిసి వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుందండి. అన్ని విధాలుగా కూడా ఒక శుభ ఫలితాలను అయితే మీరు ఈరోజు పొందగలుగుతారు. కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగానే ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుంచి కూడా చక్కటి సహాయ సహకారాలు పొందడం, ఒక ప్రేమపూర్వకమైన వాతావరణంలో మీ రోజును గడపడం కూడా మీకు మరింత సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్నింటా కూడా చక్కటి శుభ ఫలితాలతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ముఖ్యంగా మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకోవటం కానీ, దూరపు బంధువులను కానీ, లేదా మీ ఆత్మీయులను కలుసుకోవటం కానీ మీకు మానసికంగా మరింత సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ప్రతి పనిలోనూ కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అంటే ఏ నిర్ణయంతో పడితే ఆ నిర్ణయంతో ముందుకు వెళ్ళటం ఇట్లాంటివి చేయకుండా చక్కగా ఆలోచించి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ప్రతి విషయంలోనూ కూడా మీరు ఏది చెయ్యాలి అనుకుంటున్నారో దానిని చక్కగా ఆలోచన ప్రకారం ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీరు ఆ పని చేస్తున్నప్పుడు ఎటువంటి ప్రయోజనం అంటే స్వలాభం ఆలోచించకుండా అందరికీ ఉపయోగపడేలాగా నిర్ణయాలు తీసుకోవటం కానీ, అందరి మేలు కోరే విధంగా మీ యొక్క మాట తీరు ఉండటం, మీ నిర్ణయాలు ఉండటం కూడా ఈరోజు చేయగలుగుతారండి. అంటే పలానా వ్యక్తి అంటే అందరికీ అభిమానం ఉండేలాగా మీ యొక్క వ్యక్తిత్వం ఈరోజు ఉండబోతుందండి. మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని గడపగలుగుతారు. అంటే మీ యొక్క ఇష్టమైన వ్యక్తులతో గడపటం కానీ, వారికి నచ్చిన వస్తువులను మీరు వారికి గిఫ్ట్గా ఇవ్వడం కానీ, ఇట్లాంటివి కూడా ఈరోజు చేయగలుగుతారండి. భవిష్యత్తుకు అవసరమైన కొన్ని ప్రణాళికలను కూడా ఈరోజు వేసుకోగలుగుతారు. అంటే మీ యొక్క భవిష్యత్తుకు రానున్న రోజులకు అవసరమయ్యే కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవటం కానీ, పెద్దల సమక్షంలో ఆ దిశగా కొంతవరకు చర్చలు జరపడం కానీ, ఇట్లాంటివి కూడా ఈరోజు చేయగలుగుతారండి. ఊహించని విధంగా ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం కూడా ఈరోజు మీకు ఉండబోతుంది. అంటే మీరు పనిచేసే దగ్గర కానీ, లేదా మీకు రావాల్సిన ఏవైనా పెండింగ్లో ఉండిపోయినవి కానీ, ఊహించని విధంగా ఆర్థికంగా డబ్బు పరంగా లాభాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. అంటే అనుకున్నది ఒకంత అయితే మీకు రావాల్సినది ఏదైతే ఉంటుందో దానికి 10 రెట్లు మీకు ఎక్కువగా ఆదాయం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా అందరికీ కూడా ఇది వర్తిస్తుందండి. కొంతవరకు మాకు ఎవరైతే కాలం కలిసి రావట్లేదు, మాకు ఎవరైతే అన్ని విధాలుగా అనుకూలంగా లేదు అని బాధపడుతున్నారో అట్లాంటి వారికి కూడా ఈరోజు చక్కగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. మీరు గతంలో ఏదైతే ఇబ్బందులను ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి బయటపడగలిగే చక్కటి అవకాశం మీ చేతికి రావటం కానీ, చక్కగా మీరు దానికోసం ఏదైనా నిర్ణయాలను తీసుకోవటం కానీ మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద ఈ రాశి వారికి మీరు ఏదైతే తలుస్తున్నారో ఆ విధంగా చక్కటి శుభ ఫలితాలను పొందగలుగుతారు. కోరుకున్న విధంగా చక్కటి లాభాలను పొందగలుగుతారు. అనుకున్న విధంగా ప్రతి పనిలోనూ కూడా ముందుకు వెళ్ళగలుగుతారు. అన్నింటా కూడా ఆలోచనతో కొత్త కొత్త నిర్ణయాలను తీసుకుంటూ శుభ పరిణామాలతో చక్కటి ఫలితాలను పొందుతూ సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. మీరు ఏ దిశగా అడుగులు వేస్తున్నప్పటికీ కూడా అందులో మంచితనం అంటే మంచిని ఎక్కువగా ఎంచుకోగలుగుతారు. అంటే అందరికీ ఉపయోగపడే విధంగా ఆలోచనలు చేయటం కానీ, అందరి మేలు కోరే విధంగా నిర్ణయాలు తీసుకోవటం కానీ ఇట్లాంటివే చేయగలుగుతారు. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు, కొన్ని ముఖ్యమైన పనులు సందర్భంగా కొంతమంది ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోవటం ఇట్లాంటివి కూడా ఈరోజు జరిగే అవకాశం అయితే ఉంటుందండి. ఆ వ్యక్తులు మీకు భవిష్యత్తుకు అవసరమైన కొన్ని ముఖ్యమైన విషయాలలో వారి సహాయాన్ని అందించడం కానీ, లేదా వారి యొక్క సలహాలు, సంప్రదింపులు మీకు ఇవ్వటం కానీ, వారు కొంతవరకు మీకు అన్ని విషయాలలో మార్గదర్శకంగా ఉండటం కానీ ఇట్లాంటివైతే ఈరోజు జరగబోతున్నాయి. అంటే మీ భవిష్యత్తు అవసరాల కోసం, భవిష్యత్తులో జరగబోయే కొంతవరకు కార్యకలాపాల కోసం
కోసం కొంతవరకు ఈరోజు ఒక ప్రణాళిక అనేది పడే అవకాశం అయితే ఉంటుందండి. ఆ దిశగా ప్రతి విషయాన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. వారితో చర్చలు సంప్రదింపులు జరపగలుగుతారు. అన్నింటా కూడా ముందంజలో ఉండగలుగుతారు. అయితే ఏదైతే సంతకాల విషయం కానీ, షూరిటీ సంతకాలు కానీ, మధ్యవర్తిత్వాలు వహించడం కానీ ఇట్లా ఏవైతే ఉంటాయో అటువంటి వాటి విషయంలో మాత్రం కొంతవరకు జాగ్రత్తలను అయితే వహించవలసి ఉంటుందండి. తెలియని వ్యక్తుల వద్ద మధ్యవర్తిత్వాలు వహించడం కానీ లేదా షూరిటీ సంతకాలు పెట్టడం కానీ ఇట్లాంటివి చేయకుండా ఉండటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగాను ప్రశాంతంగాను గడపగలుగుతారు. చక్కగా శుభ ఫలితాలను పొందుతూ ఎంతో ఆనందంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇంకా ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల చక్కటి శ్రద్ధాశక్తులను చూపించగలుగుతారు. కోరుకున్న విధంగా ప్రతి పనిలోనూ కూడా ముందుకు వెళ్ళగలుగుతారు. ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలో కానీ, పోటీ పరీక్షలకు హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలో కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని పొంది సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ముఖ్యంగా మీ తల్లిదండ్రులు కానీ, మీ శ్రేయోభిలాషులు కానీ, వారి ఇచ్చే సలహాలను కానీ, వారిచ్చే సూచనలు కానీ పాటిస్తూ మరింతగా మీరు లాభపడే అవకాశం అయితే ఉంటుంది. అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసేవారు ఉన్నారో ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పనిభారం ఒత్తిడి అనేవి లేకుండా మీ పనులను సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. అనుకున్న విధంగా సమయానికల్లా అన్ని పూర్తి చేసుకొని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. చక్కగా పై అధికారుల నుంచి చక్కటి గుర్తింపును సంపాదించుకోగలుగుతారు. మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఆ విధంగా గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. స్నేహపూర్వకమైన వాతావరణంలో చక్కగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. అయితే ఎవరైతే ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. మీరు కోరుకున్న విధంగా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుంది. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే మీకు ఉండబోతుందండి. ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలు చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. అయితే పెట్టుబడులు పెట్టే ముందు మీ యొక్క పెద్దలను కానీ మీ యొక్క గురువులను కానీ ఎవరైతే ఉన్నారో ఆయా రంగాల్లో నిష్ణాతులైన వారు అటువంటి వారిని సలహాలను సంప్రదింపులను చేసి మీరు పెట్టుబడులు పెట్టడం వల్ల చక్కటి లాభాలను పొందే అవకాశం అయితే ఉంటుందండి. అయితే కొంతవరకు ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా రోజు ముగిసే సమయానికి చక్కటి లాభాలతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా రాణిస్తుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపార విస్తరణ చేయగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో ముందుకు వెళుతూ చక్కటి లాభాలతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న వ్యాపారస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిలోనూ కూడా చక్కటి విజయాలతో మీరు ఏదైతే వ్యాపారాన్ని ముందుకు నడిపించాలి అని కోరుకుంటున్నారో అదే విధంగా ప్రణాళికలతో చక్కగా వ్యాపారాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తూ లాభాలతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్న వారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి చక్కటి ఉన్నతమైన స్థానాన్ని మీరు సంపాదించుకోగలుగుతారండి. అనుకున్న విధంగా చక్కగా లాభాలతో మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఆ విధమైన శుభ ఫలితాలతో మీరు కోరుకున్న ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. మీరు చక్కగా సకాలంలో మీ పనులన్నిటినీ పూర్తి చేసుకోగలుగుతారు. కొంతవరకు పని భారం అనేది కూడా తగ్గుతుంది. మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో మీ సన్నిహితులు కానీ శ్రేయోభిలాషులు కానీ చక్కగా మీకు సహాయ సహకారాలు అందించగలుగుతారు. కొంతవరకు విశ్రాంతి సమయాన్ని తీసుకోగలుగుతారు. అయితే కాసింత పౌష్టికాహారాన్ని తీసుకోవటం ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు మీ పనులలో కాసింత ముందుకు వెళ్ళగలుగుతారు. చాకచక్యంగా పనులన్నిటినీ సునాయాసంగా పూర్తి చేసుకోగలుగుతారు. గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక
వ్యాపారం చేసే మహిళలు ఎవరైతే ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా రాణిస్తుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో చక్కటి ప్రణాళికలతో ముందుకు వెళ్తూ మీదైన శైలిలో మీరు ఏదైతే కోరుకుంటున్నారో అటువంటి లాభాలతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ బంధం మరింతగా బలపడుతుంది. చక్కటి నిర్ణయాలతో ఇద్దరి మాట ఒకటై ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు ఏది ఆశిస్తున్నారో ఆ విధంగా మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. అన్ని విధాలుగా మీరు కోరుకున్న శుభ ఫలితాలతో మీ రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ ప్రేమ వ్యవహారం మరింతగా ముందుకు వెళ్లే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. అయితే కొంతవరకు కొత్త నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా చూసుకోవాల్సి వస్తుంది. అంతేకాకుండా 10 మందికి మేలు చేసే విధంగా కొత్త నిర్ణయాలను తీసుకోగలుగుతారు. వాటన్నిటినీ కూడా అమలుపరుస్తూ అందరి సహాయ సహకారాలతో చక్కటి శుభ ఫలితాలను పొందుతూ మీదైన శైలిలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా వ్యవహారాలలో మీకు తీర్పులు రావటం కానీ మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ లేదా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా విషయాలలో మధ్యవర్తుల ద్వారా మీకు మాటలు తెలియటం కానీ మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద అన్ని విధాలుగా కూడా ఈ రాశి వారికి రోజు శుభ ఫలితాలు మీరు కోరుకున్నటువంటి చక్కటి అనుకూలమైన ఫలితాలను పొందగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను పొందడం కోసం ఎవరైతే ఆకలితో ఉన్నారో అటువంటి వారికి పెరుగు అన్నము కలిపి తయారు చేసిన దద్దోజనాన్ని ఒకరికి కానీ ఇద్దరికి కానీ ముగ్గురికి కానీ ఆహారంగా పంచిపెట్టడం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.